ఉన్నాము. మన జిల్లాలో గత 12 తారీఖు కాణిపాకంలో ఫస్ట్ జిల్లా స్థాయి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సెకండ్ కార్యక్రమం. గత సంవత్సరం కూడా పులిగుండ్లు పెన్మూరు మండలంలో కూడా ఈ కార్యక్రమానికి తెలియచేశారు దట్ మన జిల్లాలో ఒక ముఖ్యమైన టెంపుల్ ఉంది, ఒక యోగా సంబంధించి ఒక మంచి సందేశం కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఈరోజు చూస్తున్నారు మన యోగా మాస్టర్ శ్రీనివాసులు ద్వారా ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది. ప్రివెంటివ్ బ్యాలెన్స్డ్ మన హెల్త్ కేర్ సంబంధించి అందరూ ఆలోచన చేయాలి. ఇప్పుడు కమ్యూనికేబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అన్నీ పెరుగుతున్నాయి. కనీసం ఒక 10 నిమిషం మనం మన ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తే అన్ని రోగాల నుంచి బయటికి వస్తాం. మైండ్ కూడా స్టేబుల్ ఉంటుంది, మన ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. సో ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది. యోగా ప్లస్ ప్రాణాయామం ద్వారా మనకి ఏమేమి ఇప్పుడు మానసిక రోగాలు కూడా పెరుగుతున్నాయి, అవి కూడా దూరంగా ఉంటాయి. సో ఈ ప్రోగ్రాం ద్వారా ఒకటి సందేశం, మీరు ఖచ్చితంగా ఒక 10 to 15 minutes జస్ట్ 24 hours యోగా చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. అదే ఒక సందేశం బేసికలీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో వచ్చే 21 జిల్లా స్థాయి కూడా ఇంకొక ప్రోగ్రాం ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చేసిన అందరి టీం మెంబర్స్, ప్రజాప్రతినిధులు అందరికీ నమస్కారాలు. పిల్లలు కూడా వీడియో గేమ్స్లో కానీ అదేవిధంగా చదువు లేకుండా మొత్తం డైవర్షన్ వచ్చి సోషల్ మీడియా పైన ఉంది. సో యోగా అనేది ఇట్స్ నాట్ ఏ న్యూ, ఇదేం కొత్తదేం కాదు. మన పూర్వీకులంతా ఇవి ముందుగానే చేశారు. కానీ స్లోగా యోగా ఏమైందంటే స్లోగా అట్లా వ్యానిష్ అయ్యి ఒక గ్రూప్ మాత్రమే పరిమితమైంది. అలా కాకుండా చిన్న పిల్లల నుంచి అప్ టు లైక్ పెద్దల వరకు యోగా చేయడం వల్ల ఇప్పుడే మన శ్రీనివాస్ గారు బ్రహ్మాండంగా మనకు అన్ని యోగాసనం నేర్పించారు. ఇది మెయిన్గా ఏంటంటే మన బాడీ మూమెంట్స్, ఇప్పుడు చాలామంది బాడీ మూమెంట్సే పెద్దగా లేదు, అన్నీ కూడా రిమోట్ అయిపోయినాయి. కూర్చున్న చోటనే ఎక్కడి నుంచి తట్టారంటే టీవీ ఆన్ అవుతుంది. ఈవెన్ కారు కూడా ఎక్కడి నుంచి మీరు ఒక రిమోట్లో కొట్టారంటే డోర్ ఓపెన్ అవుతుంది. మీరు బయటకు వస్తే ఆటోమేటిక్గా డోరు క్లోజ్ అవుతుంది. అంటే మన బాడీలో మూమెంట్స్ చాలా తక్కువ అయిపోయాయి. అందువల్ల ఏమైందంటే ఒబేసిటీ పెరిగింది. దీనివల్ల చాలా సమస్యలు ఉన్నాయి. డయాబెటిక్స్, అదేవిధంగా కార్డియాక్ ప్రాబ్లం, ఎక్కువ ఒబేసిటీ ఉండడం వల్ల లేడీస్ కూడా చాలా ఇష్యూస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇలా చాలా ఇష్యూస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇలా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఇది ఫైనల్గా ఇట్ లీడ్ టు ఫర్టిలిటీ కూడా డ్యామేజ్ చేస్తుంది. సో ఇది చాలా మంచి ప్రోగ్రాం. అది కూడా మన జీడి నెల్లూరు నియోజకవర్గంలో పెనుమూరు మండలంలో ఇలాంటి మంచి వాతావరణంలో మార్నింగ్ 7 గంటలకి యోగాసనం చేయడం ఎక్సలెంట్ అన్నమాట. ఎందుకంటే పొల్యూషన్, అన్ని చోట్ల పొల్యూషన్, ఎక్కడ చూసినా మీకు గాలి మంచిగా లేదు. ఈడ మంచి కొండ వాతావరణంలో చుట్టూరు మంచి చెట్లు, ఎక్సలెంట్ ఆక్సిజన్ మీకు. సో కాబట్టి మీ లంగ్స్ని క్లియర్ చేసుకోవాలన్నా కూడా ఇలాంటి ప్లేస్లో మీరు యోగాసనం చేస్తే మీ లంగ్స్ కూడా చాలా క్లియర్ అవుతుంది. సో ఇది చాలా మంచి ప్రోగ్రాం. ముఖ్యమంత్రి గారు అడుగడుగు చెప్తున్నారు, హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని మనం క్రియేట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సో మనం హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. ఫ్యామిలీ హెల్తీగా ఉంటే మన పిల్లలు హెల్తీగా ఉంటారు. పిల్లలు హెల్తీగా ఉంటే మంచిగా చదువుకుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది. ఈ రాష్ట్రం బాగుంటే ఆటోమేటిక్గా మన కంట్రీ కూడా బాగుంటుంది, కంట్రీ కూడా నంబర్ 1 వస్తుంది. కాబట్టి మన ప్రధానమంత్రి కూడా దీని గురించి చాలా సీరియస్గా తీసుకొని అన్ని చోట్ల చేయాలని చెప్పారు. సో కాబట్టి స్టార్టింగ్ విత్ స్కూల్ పిల్లలతో స్టార్ట్ చేయడం కలెక్టర్ గారు చేసిన మంచి పని. సో స్టార్టింగ్ ఫ్రమ్ స్కూల్ చిల్డ్రన్ నుంచి, విద్యార్థుల నుంచి అప్ టు పెద్దవాళ్ళ వరకు చేసినప్పుడు
మనకు హెల్తీగా ఉంటాం. సో మనం హెల్తీగా ఉన్నప్పుడు మనం వీ కెన్ ఫోకస్ ఆన్ ద జాబ్. మంచిగా మీరు జాబ్లో ఫోకస్ చేస్తే అన్ని వర్క్లు కూడా క్లియర్గా ముందుకెళ్తాం, హెల్తీగా ఉంటాం. ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టు హెల్తీ వెల్తీ ఆంధ్రప్రదేశ్ని మనం క్రియేట్ చేయాలని చెప్పేసి దానికి తోడ్పడిన మీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మెయిన్గా ఇక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు, దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీనివాస్